హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే ఎలా వేసుకోవాలి, కరెక్ట్గా ఈక్వల్గా రెండు సమానంగా ఎలా రావాలో అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవైతే నేను గమ్ పెట్టి అయితే ఐరన్ అయితే చేశాను. ఇలా మనకి నీట్గా ఎంత ముడతలు లేకుండా ఎలా వచ్చిందో చూడండి. ఫస్ట్ అయితే మనం డాట్ కోసం మార్కింగ్ వేసుకుంటాం కదా, అక్కడ చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టిన తర్వాత ఇలా షోల్డర్కి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి. మనం రెండు కట్స్ పెడతాం కదా, వాటిని రెండు ఒకే దగ్గర ఇలా ఫోల్డ్ చేస్తూ ఇప్పుడు 1 ఇంచ్ అంత వెడల్పుతో మనం ఫస్ట్ మెయిన్ డాట్ అయితే వేయాలి. ఈ విధంగా ఇలా చూడండి. ఇప్పుడు రఫ్ ఇవ్వాలి కొంచెం. ఇప్పుడు సైడ్ బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ వెడల్పు అయితే మనం కటింగ్లోనే కట్ చేస్తాం కాబట్టి పొడవు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. 2 ఇంచులు అయితే ఉంది ఇది. ఇంతే. ఇప్పుడు సేమ్ మన బ్లౌజ్ని బట్టి ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది వేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, 1 ఇంచ్ వెడల్పు, పొడవు వచ్చి కూడా 2 ఇంచులు. ఇలాగా మళ్ళీ స్ట్రైట్గా కార్నర్లోకి రావాలి. మనం డైరెక్ట్గా మిడిల్ నుండి చివరి వరకు తీసుకురావద్దు, కొంచెం కొంచెం చివరికి కుట్ట అనేది తీసుకురావాలి. అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది డాట్ అనేది బాగా వస్తుంది నీట్గా. తర్వాత ఇంకొక డాట్ కూడా ఇలాగా మనకు మెయిన్ డాట్ ఒక్కటి వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఉక్స్ పట్టి వైపు డాటు, చంక వైపు డాటు ఆటోమేటిక్గా అవి ఫోల్డింగ్ లాగా మనకి వచ్చేస్తాయి. ఇంకొక డాట్ కూడా ఇలానే వేయాలి. చూడండి, ఈ డాట్ వచ్చేసి 1/2 ఇంచ్ అంత ఖర్చు, 2 ఇంచుల పొడవు ఉంటే సరిపోతుంది, చిన్న సైజు బ్లౌజే కాబట్టి. ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలా స్లోగా చూపిస్తున్నాను డాట్స్ పర్ఫెక్ట్గా ఎలా వేయాలో. ఇప్పుడు చూడండి, ఇట్లా మెయిన్ డాట్ని పట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా చంక వైపు డాట్ కూడా ఇలా వచ్చేస్తుంది. రెండు ఈక్వల్గా ఇలా సమానంగా పెట్టి ఇది కూడా 1/2 ఇంచ్ అంత ఖర్చుతో 3 ఇంచుల పొడవుతో ఇలా వేయాలి. చివరికి ఇలా రఫ్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఎంత మనకి మెయిన్ డాట్ వచ్చేసి ఇలా షోల్డర్ వైపుకు చూస్తున్నట్టు ఇలా రావాలి స్ట్రైట్గా. ఇప్పుడు ఇట్లా కుట్టడం వలన మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూడండి. ఇప్పుడు ఇంకొక సైడ్ డాట్ కూడా ఇదే విధంగా వేయాలి. ఇప్పుడు మనం టక్స్ పెట్టాలి. ఇక్కడ కూడా ఇలా మనం లైనింగ్కి పెడతాం కదా, మెయిన్ క్లాత్ కూడా మళ్ళీ ఒకసారి మనకి ఇట్లా టక్స్ పెట్టుకొని షోల్డర్కి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తూ రెండు సమానంగా ఉండాలి. మనం పెట్టిన కట్స్ కూడా సమానంగా ఫోల్డ్ చేస్తూ ఇలా కుట్టాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ చివరికి వచ్చేసరికి రఫ్ ఇవ్వాలి. ఇలాగా మళ్ళీ ఇంకొక డాట్ కూడా వేయాలి. ఇదే విధంగా మనకి ఈ కాజాపట్టి డాటు, ఉక్స్ పట్టి డాట్ కూడా మనకి రెండు సమానంగా రావాలి. ఇలా చూడండి. ఇలా అంటే మనకి ఆటోమేటిక్గా ఉక్స్ పట్టి వైపు డాట్ కూడా మనకి ఇలా ఫోల్డ్ అయిపోతుంది. ఇది కూడా 1/4 ఇంచ్ ఖర్చు, 2 ఇంచుల పొడవుతో వేసుకోవాలి. ఇలా ఇప్పుడు నెక్స్ట్ చంక వైపు డాట్ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకి ఎలాగా ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఇలా 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 పట్టేసుకొని ఇలా వేస్తే అయిపోతుంది. ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ. 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు మా ఛానల్కి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నోటిఫికేషన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన, లైక్ చేయడం వలన ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఫ్రంట్ పార్ట్స్ ఇలా రెండు ఈక్వల్గా రావాలి. డాట్స్ ఇలా మనకి వేసుకోక ముందుకే ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఇలా నిలబడాలి మనకి, అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి నేను లోడింగ్ షేప్ బెల్ట్ అయితే కుట్టానండి, నా షార్ట్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్.
డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.